హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చుక్కకూర పప్పు చేద్దాం. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ చుక్కకూర పప్పుని ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గో. ఈ చుక్కకూర చేసే ముందు మనం ఫస్ట్ చుక్కకూర వల్ల ఏం లాభాలు ఉన్నాయో తెలుసుకుందామండి. చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఏంటంటే మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది, అలాగే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మన హార్ట్కి కూడా చాలా మంచిది. అలాగే మన డైజెషన్ సిస్టమ్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి. అలాగే రక్తహీనతో బాధపడేటోళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. మనకి హెమోగ్లోబిన్ లెవెల్ని పెంచుతుంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, అలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటిది ఇలా పులుపుగా ఉన్న గోంగూర కానీ ఇలా చుక్కకూర కానీ తక్కువ తీసుకోవడం మంచిదండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. ముందుగా మనం ఏ పప్పు ఎందులో వండుకోవాలనుకుంటున్నామో ఆ కుక్కర్ తీసుకోండి. అందులోని కడిగేసిన పప్పు, అందులో కొద్దిగా కారం, పసుపు వేసి తగిన నీళ్ళు వేసి పెట్టుకోవాలండి కుక్కర్లోని. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. నాకైతే చుక్కకూర పప్పు అంటే చాలా ఇష్టం. కొంతమంది చుక్కకూరని గోకరకాయలలో కానీ కొన్ని కూరగాయలు తినలేం కదా, ఆ కాంబినేషన్లో వేసుకుంటారు, బాగుంటుందని. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టమాటో, అలాగే కొద్దిగా కొంచెం సైజు చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు. అది మీ ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. బట్ నాకు కొంచెం మా ఫ్లేవర్ అయితే ఇష్టం ఉంటుంది, నేను వేస్తాను. కొద్దిగా కరివేపాకు, వీలైతే ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు 2 యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా చుక్కకూర తరిగి పెట్టుకుని ఇలా మనం పప్పుతో పాటు యాడ్ చేసేసేయాలి. ఇక్కడ నేను 5 చుక్కకూర కట్టలు తీసుకున్నానండి. ఇలా వేసిన తర్వాత ఇలా అంతా అయిపోయిన తర్వాత మనము కుక్కర్ క్యాప్ పెట్టేసుకుని విజిల్ ఇచ్చుకోవడమే. ఒక 4 విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చాలామంది చుక్కకూరని అయితే చెప్పినట్టుగానే మనం తినలేని కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటిలో యాడ్ చేసుకుంటారు. తినాలి అనిపించినప్పుడు పుల్లగా బాగుంటుంది. ఇక నేను కుక్కర్ విజిల్ ఇస్తున్నానండి. ఒక 4 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత కొంతసేపు అలా వదిలేయాలండి, వెంటనే తీయకూడదు. నేను ఇక్కడ పోపు రెడీ చేసుకుంటున్నాను. కుక్కర్ది అయితే విజిల్ అయిపోయింది, బట్ అది సెట్ అవ్వడం కోసం టైం తీసుకుంటున్నాను. అంతలో నేను పోపు రెడీ చేసుకుంటున్నాను. ఈ పోపు సామాన్లు వచ్చి మీకు తెలిసిందే. ఇలా పప్పు ఇక్కడ ఇలా రెడీగా ఉంది. దీంట్లో తగినంత ఉప్పు వేసేసి బాగా గరిటతో బాగా స్మాష్ చేసి తిప్పేస్తే సరిపోతుంది. మీరు ఎంత ఉప్పు తినాలనుకుంటున్నారో చూసుకుని మీకు సరిపడా వేసుకోండి. ఇక్కడ పోపు రెడీగా ఉంది కదా, ఈ పోపుని ఇందులో యాడ్ చేసేయడమే. ఇంకా అంతేనండి, సింపుల్ అయిపోయింది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చుక్కకూర పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా సెట్ అయిందో ఒకసారి కామెంట్ చేయండి. సరే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.